మరి అభిషేకం చేయమంటారు కదా సార్ ఇప్పుడు. హ్మ్. ఎందుకు దానికేదైనా సైంటిఫిక్ రీజన్ అభిషేకం ద్వారా ఇంకాస్త ఎనర్జీ అనేది ఆల్రెడీ ఉన్న ఎనర్జీకి ద ఇంకాస్త మూమెంట్ ఇట్ సెల్ఫ్ అభిషేకం చేసేటప్పుడు ఏమవుతుంది ఫ్రిక్షన్ బిట్వీన్ ద హ్యాండ్ అండ్ స్టోన్‌కి మధ్య జరుగుతుంది. సో, హ్మ్. లింగాకారంకే సంబంధించేసి మనం అభిషేకం చేసేటప్పుడు వచ్చే ఎనర్జీ ఎవరు చేస్తున్నారు అభిషేకం? గుడి దగ్గరికెళ్ళేసి ఒక భక్తుడు ఏం చేస్తున్నాడంటే నాకు మంచి జరగాలి, మొత్తం లోక సమస్త సుఖినో భవంతు అని చెప్పేసి అని ఇంటర్నల్‌గా ఒక ఎక్స్‌పాన్షన్ థాట్ ప్యాటర్న్ కలిగి ఇలా పట్టుకొని అభిషేకం చేసుకుంటా వెళ్ళేటప్పుడు, లేదా నీళ్ళు ఇలా పోసేటప్పుడు, అప్పుడు ఇతని యొక్క ఇంటెన్షన్‌లో ఉండే వైబ్రేషనల్ ప్యాటర్ను అట్ ద హ్మ్. సేమ్ టైము చేయి టచ్ చేసినప్పుడు వచ్చే ఒక ఫ్రిక్షను దీని ద్వారా ఇంకాస్త ఎనర్జీ అనేది అది తీసుకోగలుగుతుంది శివలింగం. అక్కడ అలాగే మంత్రాల ఓం నమః పంచాక్షర ద్వారా కావచ్చు, నిరంతరము కూడా అక్కడ చుట్టూ వచ్చే అన్ని మంత్రాల ద్వారా వచ్చే శక్తిని శివలింగం అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది. ప్లస్ అది స్కేలార్ ఎనర్జీ. అన్నిటికంటే అత్యంత గొప్ప విషయం ఏంటంటే స్కేలార్ ఎనర్జీ అంటే హెర్ట్జియన్ ఎనర్జీ అంటే హెర్ట్జియన్ అంటే హెచ్‌ఇజెడ్ అని అంటాం కదా! 432 హెర్ట్జ్ అని ఇలా అంటా ఉంటాం కదా! హెర్ట్జ్ కాకుండా ఆ టైప్ ఆఫ్ హెర్ట్జ్ లాంటి ఎనర్జీ ఏంటంటే కొద్ది దూరం వెళ్తే కొద్దీ ఫేడ్ అయిపోతూ ఉంటుంది. హ్మ్. ఇక్కడొచ్చేటప్పటికి స్కేలార్ ఎనర్జీ శివలింగం మీద ఉండేది. స్కేలార్ ఎనర్జీ ఏంటంటే సింగిల్ పాయింట్ ఎనర్జీ. అది అక్కడ కేంద్రీకృతమైంది. ఎంత దూరం వెళ్ళినా కూడా అంటే విత్ స్పేస్ గానీ, విత్ ట్రావెల్ గానీ అది డిక్రీజ్ కాదు.